రాయల్ ఛాలెంజర్స్ ఈజ్ బ్యాక్ అంటే ఫామ్లో కాదు, ఇది రాయల్ ఛాలెంజర్స్ ఈజ్ బ్యాక్ టు దేర్ పాత కష్టాలు. ఈసారి జరిగిన IPL 2025లో ఉన్న టీమ్స్ అన్నిటితోనూ కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ చాలా డామినెంట్గా, చాలా అగ్రెసివ్గా ఆడింది. అండ్ ఈ అప్రోచ్ వాళ్ళని 16 పాయింట్లతో నెంబర్ 2 స్థానంలో నిలబెట్టింది. కరెక్ట్గా ఇండోపాక్ టెన్షన్స్ వల్ల IPL టెంపరీగా సస్పెండ్ అవ్వడం ఆర్సీబీకి కొంతమేరకు దెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 17th అంటే 17వ తారీఖు నుంచి IPL మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. రెజ్యూమ్ అయ్యే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్కి ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ అయిన ఈ మ్యాచ్కి జాష్ హేజల్వుడ్ అంటే ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో ఆర్సీబీకి బ్రిలియంట్ బౌలర్, 18 వికెట్స్ తీసుకొని పర్పుల్ క్యాప్ రేస్లో కూడా ఉన్న జాష్ హేజల్వుడ్ ఆల్మోస్ట్ తిరిగి రాడు అని ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే షోల్డర్ నిగిల్, ఇట్స్ అ వెరీ మైనర్ ఇంజరీ, కానీ షోల్డర్ నిగిల్ వల్ల ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిన జాష్ హేజల్వుడ్ మళ్ళీ తిరిగి రాడు. ఎందుకంటే అక్కడ ఆస్ట్రేలియాలో WTC ఫైనల్ ఉంది, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియన్ టీమ్కి హేజల్వుడ్ చాలా ఇంపార్టెంట్ బౌలర్. సో ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ జాష్ హేజల్వుడ్ని IPLకి తిరిగి పంపించి తన ఇంజురీని కాంప్లికేట్ చేయాలని అయితే దే ఆర్ నాట్ థింకింగ్. వాళ్ళు అనుకునే ఛాన్సే లేదు. అందుకనే క్రికెట్ ఆస్ట్రేలియా స్టేట్మెంట్ ఇచ్చింది, వీ విల్ నాట్ స్టాప్ ప్లేయర్స్ హూ వాంట్ టు కమ్ బ్యాక్ టు IPL, బట్ అట్ ద సేమ్ టైం ఎవరన్నా ఇట్లా ఇంజురీస్ ఉండి ఇట్లా హాఫ్ హార్టెడ్గా ఉండి ఖచ్చితంగా టీం కోసం రావాలి అని IPL టీమ్స్ ప్రెషర్ పెడితే మాత్రం మా సైడ్ నుంచి మేము కోఆపరేట్ చెయ్యము. సో అంటే ప్లేయర్స్కే ఈ ఆప్షన్ ఉంది. సో అందుకేనేమో స్టార్క్, హేజల్వుడ్ WTC ఫైనల్ కోసం తమ బాడీస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో IPLకి తిరిగి రావడం అనేది ఆల్మోస్ట్ జరగదు. కానీ ప్యాట్ కమిన్స్ మాత్రం వస్తున్నాడు. సో ఇక్కడ ప్యాట్ కమిన్స్ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఒకసారి మీరు చూస్తే, కమిన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాప్టెన్ అండ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ కూడా క్యాప్టెన్. సో ఆస్ట్రేలియాకి 3 కీ బౌలర్స్ ఉన్నారు, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జాష్ హేజల్వుడ్. సో హేజల్వుడ్ స్టార్క్ని రెస్ట్ తీసుకోమని చెప్పి హీ ఈస్ పుట్టింగ్ హిమ్సెల్ఫ్, అంటే నేను హైదరాబాద్ క్యాప్టెన్గా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను ఐ విల్ ట్రావెల్, బట్ మీ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా రెస్ట్ తీసుకోండి అని హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ హేజల్వుడ్ ఇంజురీ వల్ల హేజల్వుడ్ రాకపోవడం ఆర్సీబీకి చాలా పెద్ద దెబ్బ. బికాజ్ చిన్నస్వామిలో ఆర్సీబీ రికార్డ్ అందరికీ తెలిసిందే, కానీ చిన్నస్వామి లాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్లో హేజల్వుడ్ చాలా టైట్ లైన్ అండ్ లెంత్ వేస్తూ బ్యాట్స్మెన్ని చాలా ఇబ్బంది పెట్టాడు ఈ సీజన్లో. అలాంటి హేజల్వుడ్ లేకపోవడం ఆర్సీబీకి చాలా పెద్ద లాస్. సో ద లాసెస్ ఫర్ ఆర్సీబీ హ్యాజంట్ రియలీ స్టాప్ హియర్. లైక్ ఇప్పుడు హేజల్వుడ్ పక్కన పెడితే వీ హ్యావ్ దేవదత్ పడికల్ ఇప్పటిదాకా పెద్దగా ఆర్సీబీకి పర్ఫామ్ చేయకపోయినా ఒక నెంబర్ 1 డౌన్ పొజిషన్లో పడికల్ ఆర్సీబీకి కొంచెం ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఇస్తూ వచ్చాడు. కానీ ఇంజురీ వల్ల దేవదత్ పడికల్ కూడా జస్ట్ లక్నో సూపర్ జైంట్స్తో జరగాల్సిన మ్యాచ్ అది క్యాన్సిల్ అయింది. సో ఆ మ్యాచ్ ముందు దేవదత్ పడికల్ని రీప్లేస్ చేస్తూ మయాంక్ అగర్వాల్ని తీసుకుంటున్నట్టు ఆర్సీబీ హ్యాస్ అనౌన్స్డ్. సో ఇది మయాంక్ అగర్వాల్ అసలు ఎలాంటి ఫామ్లో ఉన్నాడు, మయాంక్ అగర్వాల్ ఈజ్ ఈవెన్ ఫిట్ టు ప్లే T20 క్రికెట్ అనే క్వశ్చన్స్ కూడా ఫ్యాన్స్ ఆర్ డిస్కసింగ్ ఇట్. సో ఇది ఇలా ఉంటే ఇప్పుడు ద బిగ్గెస్ట్ షాక్ ఆఫ్ ఇట్ ఆల్, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అనుకుంటారేమో. ఎస్, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఈజ్ అ బిగ్గెస్ట్ సర్ప్రైజ్. బట్ ఆర్సీబీకి క్యాప్టెన్ హూ క్యాప్టెన్ ద టీమ్ ఎక్స్ట్రాడినరీలీ దిస్ ఇయర్, రజత్ పాటిదార్ ఫింగర్ ఇంజరీ వల్ల నెక్స్ట్ జరగబోయే మ్యాచ్కి దూరం అవుతాడు అని రిపోర్ట్స్ చాలా బలంగా వినపడుతున్నాయి. సో రజత్ పాటిదార్ క్యాప్టెన్సీ వచ్చినప్పుడు ఎవరికన్నా ఒక జస్ట్ లైక్ విరాట్ కోహ్లీ, వెనెవర్ విరాట్ వాజ్ మేడ్ ద క్యాప్టెన్ ఆయన బ్యాటింగ్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. ద సేమ్ వే రజత్ పాటిదార్ కూడా క్యాప్టెన్సీ సారథ్యం బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి హీ హ్యాస్ బీన్ బ్యాటింగ్ సూపర్బ్లీ. సో మరి అలాంటి పాటిదార్ చాలా కీ రోల్ డౌన్ ది ఆర్డర్ ఆర్సీబీకి ప్లే చేస్తూ వచ్చాడు. బట్ మరి ఇలాంటి సమయంలో పాటిదార్ ఫింగర్ ఇంజరీ వల్ల దూరం అయితే హూ విల్ బి ద నెక్స్ట్ క్యాప్టెన్? ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్కి చాలా టెంప్టింగ్ ఇష్యూ ఏంటంటే విరాట్ కోహ్లీనే కనీసం ఇక్కడైనా జరిగే ఒక 2-3 మ్యాచెస్ రిమైండర్ ఆఫ్ ద IPLలో అయినా క్యాప్టెన్గా చూసుకోవచ్చని. బట్
ఐ డోంట్ థింక్ దట్స్ ద పాసిబిలిటీ. ఆ ఛాన్స్ మళ్ళీ ఆర్సీబీ విరాట్ కోహ్లీకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది, విరాట్ కోహ్లీ తీసుకుంటాడనైతే, విరాట్ కోహ్లీ మళ్ళీ క్యాప్టెన్సీ తీసుకుంటాడు అనేది కనిపించడం లేదు. ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ దట్. సో రజత్ పాటిదార్ ఇంజురీ వల్ల వెళ్ళిపోతే రజత్ పాటిదార్ రీప్లేస్మెంట్ విల్ బి జితేష్ శర్మ. జితేష్ శర్మ విల్ బి ద స్టాండ్ ఇన్ క్యాప్టెన్. కానీ రజత్ పాటిదార్ ఇంజురీ ఎంత క్రిటికలో ఇప్పటికీ మనకి ఒక అప్డేట్ రాలేదు. సో రజత్ పాటిదార్ ఇంజురీ వల్ల ఆర్సీబీ ఛాన్సెస్, లైక్ ఆర్సీబీ ఈజ్ సిట్టింగ్ కంఫర్టబుల్లీ, చాలా కంఫర్టబుల్గా ఉన్నారు 16 పాయింట్స్ 16 పాయింట్లతో. బట్ ఇక్కడి నుంచి జరిగే 3 మ్యాచ్లు ఓడిపోతే దే విల్ స్టిల్ బీ ఇన్ ద ప్లే ఆఫ్స్. కానీ అసలు ఆ టాప్ 2 పొజిషన్కి మేము టార్గెట్ చేస్తున్నామని పాటిదార్ పదే చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఆ ఛాన్స్ ఉంటుందా? దాట్ విల్ బీ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు 16 పాయింట్స్తో టాప్ 2 అంటే ఇప్పుడున్న ఈసారి ఐపీఎల్ టీమ్స్ పోటీ పడుతున్న విధం ఒకసారి మనం చూసుకుంటే 16 పాయింట్స్తో టాప్ 2 రావడం కొంచెం కష్టంగానే ఉంది. సో ఫర్ ఆర్సీబీ టు మేక్ ఇట్ టు టాప్ 2, ఆ రిమైనింగ్ 3 మ్యాచ్లు ఎవరెవరితో ఉన్నాయి? కేకేఆర్, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ క్యాన్సిల్ అయిన ఎల్ఎస్జీ. సో ఈ 3 టీమ్స్తో మినిమం 2 గెలవాలి. సో అండ్ వాళ్ళ ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్, ఆ 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు చిన్నస్వామిలోనే జరుగుతాయి. వెన్యూస్ షిఫ్ట్ అవ్వడం వల్ల బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్, ముంబై అండ్ లక్నోని వెన్యూస్గా చూస్ చేసుకున్నారు. సో 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు చిన్నస్వామిలో జరుగుతాయి. అండ్ చిన్నస్వామిలో బెంగళూరు రికార్డ్ మనకి తెలిసిందే. సో ఇన్ని కష్టాల మధ్యలో ఇఫ్ ఆర్సీబీ కానీ ఈ 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి ఇఫ్ దే మేక్ ఇట్ టు ద టాప్ 2, దెన్ అసలు ఆర్సీబీని సూపర్ కంటెండర్స్ ఫర్ విన్నింగ్ దేర్ ఫస్ట్ ఐపీఎల్ టైటిల్గా చూడొచ్చు. అండ్ విరాట్ కోహ్లీకి కూడా అదొక అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ లాగా ఉంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఆర్సీబీ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఆయన టెస్ట్ రిటైర్మెంట్ నుంచి దే ఆర్ వెరీ సాడ్. సో ఇదొక వాళ్ళు కానీ ప్లేఆఫ్స్కి వెళ్ళి ప్లేఆఫ్స్ నుంచి ఐపీఎల్ టైటిల్ వరకు వెళ్తే ఇట్ విల్ బీ అ బ్యూటిఫుల్ గిఫ్ట్, బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ టు విరాట్ కోహ్లీ అని చెప్పుకోవాలి. సో అసలు ఆర్సీబీ ఏం చేస్తుందో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.